మళ్ళీ ప్రెగ్నెన్సీస్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఎక్కువ సార్లు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో మాయ కింద ఉన్న వాళ్ళకి మళ్ళీ మాయ కింద ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రీవియస్ ఆపరేషన్ ఉన్న సైట్లో యాంటీరియర్గా మళ్ళీ అతుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని, ఇది ఒకసారి ఇంతకుముందు ప్లాసెంటా ప్రీవియా ఉంటే వీళ్ళకి వేరే వాళ్ళకన్నా కొన్ని ఛాన్సెస్ ఎక్కువ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. ఇంకో కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాయ సపరేట్ అయ్యి తల్లికి బిడ్డకి ప్రమాదం అయ్యిందని, బిడ్డ చనిపోయిందని వింటుంటాము. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇందాక మనం 7వ నెలలో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2 రకాలు మెయిన్గా ఈ బ్లీడింగ్ అయింది అనగానే మనం కంగారు పడతాం. ఒకటి ఈ మాయ కింద ఉండటం వల్ల. సెకండ్ ఇంకా విచ్ ఇస్ వెరీ డేంజరస్, ప్లాసెంటా ప్రీవియా కూడా ఎంత డేంజరస్ దానికన్నా బిడ్డకి ఇంకా డేంజరస్, తల్లికి కూడా చాలా డేంజరస్ అయిన సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంటల్ హెమరేజ్. యాక్సిడెంటల్ హెమరేజ్ అంటే ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ అట్లా కాదు, వీటిని మనము యాంటీపార్టమ్ హెమరేజ్లో యాక్సిడెంటల్ హెమరేజ్ అని మనము లేబుల్ చేస్తాము. ఈ మాయ అనేది గర్భసంచి నుంచి పోవడం వల్ల మనకి ఇది అంటే మాయ కింద ఉండకపోయినా పైన ఉన్నా కూడా విడిపోయి ఆ రక్తం అక్కడ కలెక్ట్ అయ్యి అది మళ్ళీ బ్లీడింగ్ అవ్వటం అనమాట. ఇలా సెపరేట్ అయిపోవడం వల్ల వెంటనే బేబీకి వెళ్ళే బ్లడ్ కూడా ఆగిపోతుంది, రక్త సరఫరా ఆగిపోతుంది. సో తల్లికి బిడ్డకి కూడా చాలా డేంజరస్. వీటిలో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి. కొన్నిసార్లు డెలివరీ తర్వాత కానీ మనకు తెలియదు, అయ్యో మాయ సెపరేట్ అయ్యి కొంచెం బ్లడ్ క్లాట్ ఉంది అక్కడ అని. అలా కాక కన్సీల్డ్ హెమరేజ్ అంటాం దాన్ని. బ్లీడింగ్ ఎక్కువ అవుతాం మనకు కనిపిస్తోంది, అలాగా పేషెంట్ బ్లీడింగ్ అవుతూ వచ్చారు అంటే దాన్ని మనము రివీల్డ్ యాక్సిడెంటల్ హెమరేజ్. ఇది మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరగచ్చు, సివియర్ ఎనీమియాలో జరగచ్చు, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో జరగచ్చు, కానీ అన్నిటికన్నా ప్రమాదకరంగా బీపీ ఎక్కువైనప్పుడు జరగచ్చు. సో ఈ కాంప్లికేటెడ్ కండిషన్స్లో ఈ మాయ సెపరేట్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ అవుతున్నప్పుడు యూట్రస్కి కంప్లీట్ ఇరిటబిలిటీ వచ్చేసి టైట్గా అయిపోతుంది. ఈ టైట్గా అయిపోయి స్టేజ్ అది ఇంకొంచెం డేంజరస్ అయిపోయినప్పుడు ఫస్ట్ బేబీ చనిపోతుంది లోపల. బేబీ చనిపోయిన తర్వాత కూడా మనం గుర్తుపట్టలేదు, వదిలేసాం, మదర్ని చూసుకోలేదు అంటే కనుక నెక్స్ట్ డిఐసిలోకి వెళ్ళిపోయి, అంటే బ్లీడింగ్ కెపాసిటీ, బ్లడ్ని క్లాట్ చేసే కెపాసిటీ తల్లిలో తగ్గిపోయి తల్లి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఈ యాక్సిడెంటల్ హెమరేజ్ అనేది మేజర్ వెంటనే మనం జాగ్రత్త పడి మనం తీసుకోవాల్సిన కండిషన్గా గుర్తించి, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనగానే బేబీ బాగుందా బాలేదా, యూట్రస్ రిలాక్స్డ్ ఉందా కంట్రాక్టెడ్ ఉందా టైట్గా ఉందా అనేది ముందు మనం చూసుకొని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా జరిగినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ముందుగా వెంటనే డాక్టర్కి చెప్పి ఇంట్లో ఉండటం లాంటి పనులు చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం అనేది ఫస్ట్ చేయాలి. తర్వాత సెపరేట్ అయిన తర్వాత ఫస్ట్ స్కాన్ చేసి బేబీ ఎలా ఉంది, ఎన్ని వారాలు బేబీ బాగుందా, ఇది ప్లాసెంటా ప్రీవియానా అంటే మాయ కిందగా ఉండటం వలన బ్లీడింగ్ అయిందా లేక మాయ సెపరేట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ జరిగిందా అనేది నిర్ధారించుకోవాలి. మాయ సెపరేట్ అవ్వడం వల్ల అయ్యింది అని అనుకుంటే వెంటనే బేబీని తీయాలి. వెంటనే బేబీని తీయకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం. మాయ కిందకి జరగటం వల్ల బ్లీడింగ్ అయ్యింది అని అనుకున్నట్టయితే కంప్లీట్ రెస్ట్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని పేషెంట్ని ట్రీట్ చేస్తే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. అదే కనుక మాయ సెపరేట్ అయిన పేషెంట్కి మనం గుర్తించకపోతే వెంటనే బేబీని తీయకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికీ చాలా ప్రమాదకరం. ఇవి కాకుండా గర్భిణీ స్త్రీలలో బ్లీడింగ్ అవ్వడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని లోకల్ కాజెస్ అంటే కొంచెం లోకల్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సర్విక్స్లో పాలిప్ ఉన్నా, వెజైనల్లో వార్డ్స్ ఉండి ఇంకేమన్నా గ్రోత్స్ ఉండి బ్లీడింగ్ అయినా, లేక వాసా ప్రీవియా అనే రేర్ కండిషన్ ఉంటుంది, అంటే బేబీ బ్లడ్ వెసల్స్ అక్కడ ఉండటం, ఇట్లాగా కొన్ని రేర్ కండిషన్స్ వల్ల మనకి ఇట్లాగా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కొంచెం బ్లీడింగ్ అవ్వటము లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే బైకాన్యూట్ యూట్రస్ ఇందాక మనం అనుకున్నట్టుగా 2గా విభజించబడి ఉంటే కనుక ఇంకో యూట్రస్ నుంచి కొంచెం నెల బ్లీడింగ్ అయినట్టుగా అవ్వటము, ఇలాంటి కండిషన్స్ జరగచ్చు. సో లోకల్ కాజెసా లేక యూట్రస్ లోపల నుంచి బ్లీడింగ్ అవుతుందా అనేది ఫస్ట్ డాక్టర్లు చూసి నిర్ధారించిన తర్వాతే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అలాగే చాలాసార్లు డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువగా అయిందని వింటుంటాము, ఇలా ఎందుకు అవుతుంది?
ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని కండిషన్స్ని మనము యాంటీ పార్టమ్ హెమరేజ్ కింద లేబుల్ చేస్తాం, అంటే డెలివరీకి ముందు అయ్యే బ్లీడింగ్స్. ఇలాగే డెలివరీ అయిన వెంటనే అయ్యే బ్లీడింగ్ ఉంటే కనుక పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము. ఇది 1 అవర్ లోపల ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం జాగ్రత్తలు పడతాము. 24 అవర్స్ లోపల కనుక ఎక్కువ బ్లీడింగ్ అయితే దాన్ని ప్రైమరీ పీపీహెచ్ అని, దాని తర్వాత కనుక అయితే సెకండరీ పీపీహెచ్, 6 వారాల లోపల అయినప్పుడు సెకండరీ పీపీహెచ్ అని అంటుంటాము. సో ఇవి హాస్పిటల్ డెలివరీలు అయితే కనుక వీటిని అన్నింటిని మనం అవాయిడ్ చేయగలుగుతాం. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి బీపీ కంట్రోల్లో ఉంచుకుని బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా లేదా అన్నీ చెకప్ చేసుకుని తగి జాగ్రత్తలు తీసుకుని డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ అవర్లో యూట్రస్ టైట్గా ఉందా, లేక లోకల్గా డెలివరీ అవుతున్న ప్రహసనంలో ఏమైనా టేర్స్ జరిగి లోకల్ ట్రోమాటిక్ పీపీహెచ్ అంటాం, అంటే అక్కడ చిరిగటం వల్ల ఆ భాగాలు విచ్ఛిన్నం అవ్వడం వల్ల బ్లీడింగ్ అవుతుందా, లేక సిజేరియన్ తర్వాత యూట్రస్ వీక్ అవ్వడం వల్ల అవుతుందా, డెలివరీ తర్వాత యూట్రస్ ఎటానిక్ పీపీహెచ్ అవుతుందా, ఇలాంటివన్నీ చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే డెలివరీలు ఇంట్లలో చేసుకోకుండా హాస్పిటల్స్లో, పిహెచ్సిస్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే డాక్టర్ల పర్యవేక్షణలో లేదా ట్రైన్డ్ నర్సెస్ పర్యవేక్షణలో డెలివరీలు అవుతే ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ మనము అవాయిడ్ చేసుకోవచ్చు.